హాయ్ హలో అందరికీ నమస్తే. లలిత జ్యువెలరీస్ ప్రెజెంట్ ఓ ఫ్రెండ్కు స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, వీకెండ్ తర్వాత నేను మళ్ళీ వచ్చేసాను. మీతో బోలెన్ని కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరేం చేయాలంటే అర్జెంటుగా మీకు కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి నాతో సరదాగా కబుర్లు చెప్పేసేయండి. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఇంట్లో చాలామంది ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయిలు, పిన్నులు, తాతయ్య, నానమ్మ చాలామంది ఉంటారు. అంటే మన ఇంట్లో ఉండకపోవచ్చు, బయట ఎక్కడైనా కానీ. సో కలిసి లేకపోయినప్పటికి కూడా. అయితే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు మీ ఇంట్లో? అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, నానంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే అక్క, చెల్లి, తమ్ముడు, తాత, నాన్నమ్మ ఎవరి పేరైనా కానీ ఒకరి పేరు చెప్పండి. చెప్పి వాళ్ళంటే ఎందుకు ఇష్టం, స్పెషాలిటీ ఏంటి వాళ్ళలో, మీకు ఎందుకు ఇష్టమో కూడా నాకు చెప్పండి. సో మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వై ఫ్రెండ్. ఎవరండి మాట్లాడేది? వినయ్ గారు, ఎలా ఉన్నారు? ఏం చేశారు వీకెండ్, సండే ఏం చేశారు? ఏం సినిమా అండి? తండేల్. తండేల్ ఎలా అనిపించింది? తండేల్ సినిమా బాగుందా? నా చైతన్య యాక్టింగ్ బాగుందా? అయితే వినయ్ గారు, ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఫ్యామిలీలో మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు? మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఎవరండి? సత్య ఎవరండి? మీ తమ్ముడు వాళ్ళ పాప. ఓకే, ఎందుకు ఇష్టం సత్య అంటే బాగా మీకు? అలా కాదు, చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల ఎవరిని ఇష్టపడతారు? చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని ఎవరైనా ఇష్టపడతారు, అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అలా కాదు, ఒక కారణం ఉండాలి. లేదా ఇంకెవరు ఇష్టం కదా సత్య తప్పితే? అవునా? అబ్బో, సత్య. అయితే సత్యకి ఎంత ఏజ్, ఎంత పాపకి? 1 ఇయరా? వెరీ గుడ్. సత్యకి నా నుండి అలాగే స్టూడియో నుంచి పెద్ద హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మన నెక్స్ట్ కాలర్ అడిగి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? ఉమామహేశ్వర్, వికారాబాద్ నుంచా? ఎస్, మరి ఎట్లుంటది? ఉమామహేశ్వర్ ఎలా ఉన్నారు? నేను చెప్పండి, ఎలా ఉన్నాను? బాగున్నాను. అయితే థ్యాంక్ యూ సో. ఎస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసే లైవ్కి వస్తాను, ఎందుకంటే నా కాలర్స్తో మాట్లాడంటే చాలా ఎనర్జీ కావాలి నాకు. సో బ్రేక్ఫాస్ట్ పక్కా చేస్తా. మీరు చేశారా బ్రేక్ఫాస్ట్? బా, సర్లే, 2-3 నెలలు అవుతుంది దోశ పల్లి పచ్చడి తిని నేను. అయితే మహేశ్వర్ గారు, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో మీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు, ఎందుకు ఇష్టం? మీ వైఫ్. వెరీ గుడ్. ఏంటి మీ మిస్సెస్ పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి. మా అమ్మగారి పేరు కూడా నాగలక్ష్మి, తెలుసా? ఎస్. అయితే ఉమేశ్వర్ గారు, ఎందుకు ఇష్టం మీ వైఫ్ అంటే అంత? అంటే దోశ, వడ, పూరి, బిర్యానీ. కాదు, అలా కాదు. ఇప్పుడు వంట చేస్తున్నారంటే ఇష్టం అని కాదు, ఇంకేనా స్పెషల్ రీజన్ ఉందా మీ మిస్సెస్ అంటే? స్పెషాలిటీ ఏం లేదు, ఫలానా చేసి అంటే నాన్ వెజ్ తప్ప అన్ని ఏమంటే చేసేసరి. ఓకే, నాన్ వెజ్ తినరా మీరు? మేము తిన్నాం ఇంట్లో. ఓకే, సో మీ మిస్సెస్ నాగలక్ష్మి గారు. నేను బయట తింటాను, నేను ఇంట్లో ఎక్కువగా రానియరు. ఓకే ఓకే. సో అయితే మీ మిస్సెస్ గారు ఏం అడిగినా చేసి పెడతారు, మీరు ఏం అడిగినా అట్లా తీసుకొచ్చి ముందు పెడతారు అనమాట. ఆమె టైలరింగ్, బ్యూటీ పార్లర్. ఓ, సో వర్కింగ్ ఉమెన్ అయినప్పుడు కూడా మీకు అన్ని సౌకర్యాలుగా అన్ని దగ్గర తీసుకొచ్చి పెడతారు. వెరీ గుడ్. చాలా చాలా మంది చూసి నేర్చుకోవాలి. అంటే ఈ రోజులు అంటే లైక్ 2 మేనేజ్ చేయడం చాలా కష్టం కదండి. అందరు బాగున్నారు. థ్యాంక్స్ అండి, పేర్లు గుర్తుపెట్టుకున్నందుకు అందరికీ.